ఇప్పుడు శ్రీనివాసరావు గారు యుద్ధం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్‌ని పూర్తిగా మనం అనుకున్నటువంటి విధంగా కూడా టార్గెట్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మనం ఇప్పుడు ఒకవేళ మనం డిసైడ్ అయ్యామనుకోండి, పూర్తి స్థాయిలో మనం డిసైడ్ అయిపోయాం. డిసైడ్ దేనికైనా రెడీ విత్ ఇన్ డేస్ లో మనం ప్రిపేర్ అయిపోవచ్చండి. వితిన్ డేస్‌లో. విత్ ఇన్ డేస్ లో, ఎందుకంటే కపుల్ అంటే ఆఫ్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పూర్తవడానికి. ఎన్ని రోజుల్లో మనం పూర్తిగా పాకిస్తాన్ ని హ్మ్. ఓడించగలం. ఆ. ఇట్ మై టేక్ పాకిస్తాన్ మాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ కంటే నిలబడలేదు. 10 రోజుల. కేవలం 10 రోజుల్లో కొట్టేయచ్చు. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాలుగా జరుగుతుంది కదా సార్. దానికి వెనకాల సపోర్ట్ ఉన్నదండి. వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి సపోర్ట్ వేరేగా ఇండైరెక్ట్ గా సపోర్ట్ వస్తుంది, ఆయుధాలు వస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి మీరు చూడండి. ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఈ శత్రు దేశాలు ఏదన్నా అమెరికా కానీ లేకపోతే వీళ్ళు ఎవరన్నా సరే సపోర్ట్ చేశారనుకోండి, బయట దేశాన్ని సపోర్ట్ వచ్చింది అనుకోండి, పాకిస్తాన్ విల్ సస్టైన్. ఒకవేళ ప్రపంచ దేశాల నుంచి ఏ దేశం యొక్క సపోర్టు లేదు, పాకిస్తాన్ దాని యొక్క ఓన్ గా పోరాటం మనం చేయాలి. ఒంటరిగా పోరాటం చేస్తున్నాం, ఒక 10 days వాళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. కేవలం ఇండియా పాకిస్తాన్ ఎవరి సపోర్ట్ లేకుండా స్ట్రైట్ టు స్ట్రైట్ ఫైట్ చేస్తున్నారు, వార్ చేసుకుంటున్నారు. వాళ్ళు 10 రోజుల కంటే ఎక్కువ ఫైట్ చేయలేరండి. 10 రోజులు. 10 రోజులేండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉన్నా కూడా, ఎంత ఆయుధ సంపత్తి ఈ లోపల మనం డిస్ట్రాయ్ చేస్తాం కదండి. వాళ్ళ దగ్గర అమ్యునిషన్ డంప్స్ మనం డిస్ట్రాయ్ చేస్తాము, వాళ్ళ సప్లై చైన్స్ డిస్టర్బ్ చేస్తాము, కమ్యూనికేషన్ రోడ్ వేస్ ఏదైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ ఇవన్నీ చేయడం వలన వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యేటువంటి అవకాశం లేదు. అలాంటి ప్రయత్నాలే మన మీద జరుగుతాయండి. మనల్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద చేయాలి.